గోమాత, జై జై గోమాత. విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు తెలంగాణలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్కు తెలంగాణ ప్రభుత్వం గో చట్టాన్ని అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా ఏదైతే గో చట్టం ఉన్నదో దాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలుపరిచి ప్రతి ఒక్క గోవుని రక్షించి ప్రత్యేకంగా ప్రభుత్వంకి ఒక గోశాలను ఏర్పాటు చేసి వాటిని రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మసీద్ పేరుతో మన సూర్యాపేట హైవే నుంచి లక్షలాది ప్రతిరోజు కూడా లక్షలాది గోవులు వెళ్తున్నప్పటికీ ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకోకుండా ప్రతిరోజు ఈ యొక్క గోవులని అక్రమ రవాణా దారిలో చేస్తూ అదేవిధంగా మాంసంగా కూడా తయారు చేసి అక్రమ రవాణా చేస్తున్నారు. కావున ఈరోజు విశ్వ హిందూ పరిషత్ సూర్యాపేట జిల్లా ఆధ్వర్యంలో ఈ గోరక్షణ చట్టాన్ని అమలుపరిచి ఈ గోవులను రక్షించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసులకు ఈరోజు మెమోరిడం ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే గత 30-40 సంవత్సరాల నుంచి ఏదైతే ప్రాంతంలో గోరక్షణ చట్టం అమలుందో దాన్ని రక్షించాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ కోరుతూ ఉంది. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నేడు సూర్యాపేట నగరంలో మన విశ్వ హిందూ పరిషత్ సూర్యాపేట జిల్లా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆపరేషన్ గోమాతలో భాగంగా మనము గోమాత యొక్క విశిష్టతను ప్రతి హిందువు తెలుసుకోవాల్సిందిగా నేడు గోమాతను కేవలం గుళ్ళల్లో వెళ్ళి దర్శించుకునే విధంగా, వెనకట మన ఇంట్లో ప్రతి ఇంట్లో గోమాత ఉండేది. ఈ మధ్యకాలంలో గోమాతను కూడా గుడికే పరిమితం చేసిర్రు, ఇళ్ళ నుంచి దూరం చేసుకున్నారు, ఇంటి నుంచి ఆరోగ్యాన్ని దూరం చేసుకున్నారు. ఒకప్పుడు గోమాత ఆ రోగానికి అనుకూలంగా తను గమనించి అడవి పొంటి వెళ్ళి మూలికలు తిని పాలిస్తే ఆ పాలు తాగిన ఆ యజమాని ఆ రోగం నుంచి విముక్తుడయ్యేవాడు. అలాంటి ఒక సిస్టమ్ నుంచి మనం నేడు మాత్రలు కొనుక్కొని వేసుకునే స్థాయికి దిగజారిపోయాం. మన హిందువులందరూ ఇక మీదట ఎంతో కొంత ప్లేస్లో ఉన్న కొంచెం ప్లేస్లో అయినా సరే, కొంచెం స్థలంలో అయినా సరే గోవులను పెంచే విధంగా మన వంతు కృషి చేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గో చట్టం ఉందో ఆ గో చట్టాన్ని తుంగలో దొక్కింది. వన్ సైడెడ్ అంటే ఒక సైడ్ వారికే మేలు చేయడానికి అన్నట్టుగా నేడు గో చట్టాలన్నింటినీ తుంగలో దొక్కి గో అక్రమ రవాణాను, గోవధనను ఎంకరేజ్ చేస్తూ ఉంది. దీన్ని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రాంతం తీవ్రంగా ఖండిస్తుంది. వంటకి కాల్ చేసి ఎక్కడైతే అక్రమంగా గోవులను దాచిపెట్టినో పోలీసు వారికి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ అక్కడ వరకు పట్టించుకొని క్షణం అయితే మన విశ్వ హిందూ పరిషత్ వారికి ఎవరికి కాల్ చేసినా సరే మేము వెంటనే అక్కడ ఉంటాము. అట్లాంటి డంపులు ఏదైతే ఉందో పోలీసు వారికి వెంటనే చట్ట ప్రకారం అప్పగించి గోశాలకు పంపించడం జరుగుతుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్.